నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ బృంద. మేమైతే ఏములాడ రాజన్న దగ్గరికి వచ్చినాం. ఎందుకంటే మా పాపకు పుట్టెంటికలు ఇవ్వడానికి వచ్చినాం. ఇక్కడ మొక్కుకున్నాం కదా, ఎక్కడ ఫస్ట్ మొక్కితే అక్కడ ఇస్తారనమాట. లోపలికి వెళ్తూ ఉంటే ఇట్లా కోడలను కట్టేస్తున్నారు కదా, ఒక ట్రిప్ కోడలు బయటకు వస్తూ ఉంటే ఇవి కొత్తగా తీసుకొచ్చిన ట్రిప్ కోడలు అవి లోపలికి వెళ్తున్నాయి. అందరు భక్తులు మొక్కుకుంటూ కడతారు కదా, కోడలు తీసుకెళ్తున్నారు. ఇక ఫస్ట్ అయితే కళ్యాణ కట్ట దగ్గరికి వచ్చినాం. ఈ కట్ట దగ్గర ఎంటికలు ఇవ్వాలన్నమాట. దానికి టికెట్ టోకెన్ తీసుకోవాలి. మేము కాసేపు వెయిట్ చేసినాం, కొంచెం పబ్లిక్ ఉండే, ఈయన దగ్గరికి పంపించారు వాళ్ళు. సో వెయిట్ చేస్తే, ఇంకా వెయిట్ చేసిన తర్వాత మా టర్మ్ వచ్చింది. కూర్చున్నాం. మా పాప ఎంత ఏడుస్తుందేమో అని భయపడుతూనే ఉన్నా నేను. ఫస్ట్ అయితే సంప్రదాయం ప్రకారం అయితే పాప యొక్క మేనమామ ఎంటికలు పట్టాలి. మా తమ్ముడు వచ్చిండు. వాళ్ళ మేనమామ ఎంటికలు పట్టాలని అన్నారు అన్నట్టు. వస్తే మా తమ్ముడు వచ్చి బొట్టు పెట్టి చేతిలో 2 కుడుకలున్ను ఒక బెల్లం వక్క చేతిలో పెట్టారు సంప్రదాయం ప్రకారం. పెట్టి ఇక కుడి చేతికి ఉంగరం, బంగారు ఉంగరం తొడుక్కొని 5 కత్తెరలు కత్తిరించిండు వెంట్రుకలు. 5 కత్తెరలు కత్తిరించి ఆ ఎంటికలు భద్రంగా పట్టుకోవాలి మనం. ఏవైతే ఫస్ట్ మనం ముట్ట చెప్తున్నామో దేవుడికి, ఆ ఎంటికలు చేతిలో పట్టుకోవాలి. అవి తర్వాత ఏం చేయాలో చెప్తా. ఇంకా 5 కత్తెరలు కత్తిరించి ఇచ్చినాక ఇంకా మిగతాయి ఆయన కేశాలు ఎవరైతే తీస్తారో ఆయన వేస్తాడు అన్నట్టు. దానికోసం ముందుగా ఏదో బాటిల్తో ఏదో నీళ్లు పోసిండు, తర్వాత రుద్దిండ్రు. ఇక ఇప్పుడైతే మా పాప సపరేకనే ఉంది ఈ 5 కత్తెరలు తీసేటప్పుడు. ఇక తర్వాత చూడాలి, వామ్మో అసలు ఎంత ఏడ్చిందంటే మామూలుగా ఏడవలేదు. ఆమె ఏడుస్తా ఉంటే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోదాం అన్నట్టు అనిపించింది నాకైతే. అంత ఏడ్చింది. దగ్గర దగ్గర మాకు అరగంట, 25 నిమిషాలు, అరగంట పట్టింది ఆ ఎంటికలు తీయనికి. పాపం బాగా ఏడ్చింది మా పాప అయితే. నాకైతే బాగా బాధ అనిపించింది అబ్బా. అంటే వాళ్ళకి చిన్నపిల్లలు కదా, గుండు మండుతుంది కదా, వాళ్ళకి ఏం తెలియదు. మళ్ళీ పట్టుకునేసరికి ఏం చేస్తుర్రు అని బాగా భయపడ్డది. ఇంకా ఇట్లా వర్కౌట్ అవుతలేదు అని చెప్పేసి అటొక్కరు ఇటొక్కరు కాళ్ళు పట్టుకొని తలకాయ పట్టుకున్నారు. నేను మధ్యలో ఫీడింగ్ ఇస్తూ పట్టుకొని అబ్బా బాగా కష్టాలు పడితే కానీ ఈ కళ్యాణ కట్ట దగ్గర ఎంటికలు తీసుడు అవ్వలేదు. ఎట్లయితేనేంది మా పాప ఎంటికలైతే రాజన్నకు ముట్టినాయి. ఇక అయితే కానీ బాధ అయితే అనిపించింది బాగా. చిన్నపిల్లలు కదా, ఇప్పుడు మా పాపకు 9 నెలల ఎంటికలు తీసినాం. ఇంకా చిన్న చిన్న ఏజ్లలో ఇస్తారు, మరి ఆ పిల్లలు ఎట్లా సపోర్ట్ చేస్తారో నాకు అర్థం కాదు. కానీ ఈ పాప అయితే బాగా ఏడ్చింది. నాకు అనిపించింది 1-2 ఇయర్స్ తర్వాత ఇస్తే బాగుండు అనిపించింది. కానీ మొక్కులు బాగున్నాయి అబ్బా, అందుకే తీసినాం మేము. లేకపోతే తీయపోదాం. ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇద్దాం మెల్లగా, కానీ మొక్కులు ఉన్నాయి అన్నట్టు తీసినాం. ఇక మొత్తానికైతే ఇట్లా తీసుడు అయింది. మా పాప బాగా ఏడ్చింది. ఆమె ఏడుస్తూ ఉంటే మొత్తం దుఃఖం వచ్చింది నాకైతే. ఇంగా పట్టుకునేసరికి ఇంకేం చేస్తుర్రో నన్ను అనుకుంటుంది. అస్సలు ఆగుతలేదు. ఎంత అంటే కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది. నా బిడ్డని చూస్తే ఆ రోజు నా కళ్ళ మొత్తం నీళ్ళు తిరిగినాయి. అట్లా అనిపించింది. ఇక ఎంటికలు తీసుడు అయిపోయినాక సంప్రదాయ ప్రకారం బట్టలు పెట్టాలంట. మా అమ్మోళ్ళు బట్టలు పెట్టిండ్రు. నాకు, మా మా ఆయనకు, పాపకు బట్టలు పెట్టిర్రు. ఇంకా బట్టలు పెట్టినాక మేము పెట్టించుకున్నాం. తర్వాత మేనమామ ఎంటికలు పట్టిండు కదా, మేనమామకు బట్టలు పెట్టాలని అన్నారు. ఇక మేనమామకు కూడా బట్టలు పెట్టినాం మేము. ఇంకా మా తమ్ముడికి కొంచెం పని ఉండి వీలుగాక ఇంటికి రాలేదు. గుడికి వచ్చి గుడి దగ్గర ఎంటికలు తీసిన తర్వాత ఇటు నుంచుంటే ఇంటికి పోయిండు. ఇంకా మళ్ళీ అందుకే ఎక్కడ కూడా కనిపించలేదు మా తమ్ముడు. ఇంకా సరే అని చెప్పేసి ఈ సంప్రదాయం ప్రకారం అయితే ఫాలో కావాలి కదా, పెద్దలు చెప్పినట్టు వినాలి కదా అని చెప్పేసి మేము కూడా ఇంకా వాడితో తీపిచ్చి ఎంటికలు బట్టలైతే పెట్టినాం. ఇక మా డాడీకి ఇట్లా ఎంటికలు తీసుడు అంతా అయిపోయిన తర్వాత మా మా పాప మించలు తిప్పి డబ్బులు ఇచ్చిండు. అట్లనే నేను దేవుడికి మొక్కుకున్నా 5 కత్తెరలు ఎంటికలు ఇస్తా అని చెప్పి. ఇక నేను కూడా 5 కత్తెరలు ఇస్తే నా మీదకి కూడా మా డాడీ తిప్పి డబ్బులు ఇచ్చిండు. అయితే పిల్లలు కాలే కదా, నేను చాలా రోజుల నుంచి వెళ్ళి పిల్లల కోసం వెయిట్ చేసినాం కదా, అందుకే నేను మొక్కుకున్నా. మన ఏడుకొండల వెంకన్న స్వామికి, వేములవాడ రాజన్న స్వామికి ఇద్దరికి ఎంటికలు, పుట్టెంటికలు ఇస్తాను మొక్కిన. అందుకే కొంచెం పిల్లకుంచిన మా పాపకి. అది ఏడుకొండల వెంకన్న స్వామి కోసం మెల్లగా పోవాలి అక్కడికి. అక్కడికి పోయి అక్కడ ఎంటికలు మొక్కులు ముట్ట చెప్పాలి. ఇక ఇట్లా మా అమ్మ నాన్న అయితే మాకు బట్టలు పెట్టిండ్రు. మాకు పెట్టిన తర్వాత మేము మా తమ్మునికి పెట్టినాం. మా పాప అయితే ఇంకా ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ ఉన్నా కానీ ఇంకా తప్పదు కదా, ఇంకా మళ్ళీ స్నానం పోయాలి, దర్శనం చేసుకోవాలి దేవుడి దగ్గర అని చెప్పేసి పెట్టినాం. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర ఉంది కదా, ఇప్పుడు ఆ మొక్కు ముట్టాలంటే ఫస్ట్ వేములవాడకి వస్తారు. సమ్మక్క సారక్క జాతర పోయే వాళ్ళు ప్రతి ఒక్కరు వేములవాడకి వచ్చినాక వేములవాడ కాడ మొక్కులు అప్పేపినాక అటు పోవాలి. అందుకే మేము ఇప్పుడు తీయాల్సి వచ్చింది ఎంటికలను. లేకపోతే కొంచెం డిలే చేద్దాము. ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ సమ్మక్క జాతర ఉంటే డిలే చేద్దాము. ఇక ఇట్లా మా పాప మామకు బట్టలు పెట్టింది. ఇక పెట్టిన తర్వాత ఆ ఎంటికలు ఉన్నాయి కదా, ఏవైతే ఎంటికలు పుట్టెంటికలు పాపయ్య ఉన్నాయో, నాయ ఉన్నాయో, ఇవన్నీ కూడా మనము ఆలయంలోకి పోతాం కదా, టెంపుల్ దగ్గర ఒక చెట్టు ఉంటుంది, వేప చెట్టు.
ఆ చెట్టు చుట్టూ కంచి ఉంది కదా, అక్కడ వేయాలంట మనం తీసిన ఎంటికలు. అవి దేవుడికి ముట్టేయప్పినట్టట. ఇప్పుడు ఆ ఎంటికలు అయితే అక్కడ ముట్టేయప్పినాం మేము, తీసుకుపోయి ఇచ్చినాం. ఇక నా బిడ్డ చూడు ఎట్లా ఏడుస్తుంది అసలు. ఇగో ఇక్కడనే మేము ముట్టేయప్పినాం ఎంటికలని, ఇటు వేసినాం, వేసి దేవుడికి అప్పేయప్పినాం, మొక్కు ముట్టింది. ఇక రూమ్కి పోయి స్నానాలు చేసి మళ్ళా ఫ్రెష్గా వచ్చినాం గుడికి. వచ్చి పాప అంతా బంగారం జోకిద్దాన్ని మొక్కుకున్నా నేను, పాప పుట్టిన తర్వాత. మొక్కుకుంటే బంగారం అంటే తెలంగాణలో ఏంటిది, బెల్లం. పాప ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్ జోకియాలి. దానికోసం మా అమ్మ బొట్టు పెట్టింది. ఆ వెయింగ్ మిషన్ మీద కూర్చోబెట్టినాం. పాప దగ్గర దగ్గర 8.2 చేంజ్ ఉంది. ఇంకా అంత బంగారం జోకిచ్చి పంచాలి అక్కడ. సో అంత జోకిచ్చి ఫస్ట్ శివయ్య దగ్గర ఒక పక్కన శివలింగం ఉంది, అక్కడ కొంచెం దేవుడికి ప్రసాదంగా పెట్టి దేవుడి మొక్కు ముట్టేపి తర్వాత ఇంకా అందరికీ పంచినాం. ఒక తట్టు ఇచ్చిండని ఆ తట్లు వేసుకొని రాజేషన్ పలారముల్లో అనుకుంటూ పంచినాం. అయితే ఇక అమ్మమ్మల సైడ్ ఏమో, అంటే వృందాల అమ్మమ్మ సైడ్ ఏమో 2 కుడకలు పెట్టి బెల్లం పెడతారట ఎంటికలు తీస్తే. ఇక వీళ్ళ నానమ్మనేమో ఒక కుడుకతో ఉన్న పేరు తెచ్చేసింది వీళ్ళ సైడ్ ఏమో ఇట్లా వేస్తారట. మరి వరంగల్కి ఇక్కడికి నిర్మల్కి ఎంత డిస్టెన్స్ ఉందో నాకు తెలియదు, కానీ ఆచారాలు అయితే ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి వీళ్ళే వాళ్ళే. ఇంకా రెండింటిని ఫాలో అయినాం మేమైతే. ఇక తర్వాత బెల్లం తట్టలు పెట్టుకొని ఇట్లా అందరికీ పంచినాం. వేములవాడ రాజేంద్ర ప్రసాదం అని అందరికీ పంచినాం. మా వాళ్ళు కూడా ప్రసాదం తీసుకున్నారు. అక్కడ ఉన్న కూడా చాలా మంది వచ్చిర్రు. అది ఇంటి కోసం కొంచెం దాచిపెట్టినాం, ఇంకా దాచిపెట్టినాం. ఎందుకంటే తెల్లారి నోముకుంటున్నాం, అందరు వస్తారు కదా వాళ్ళ కోసం. మళ్ళీ ఇక్కడ మా రూమ్ దగ్గర పంచనీకి, మా అమ్మోళ్ళ ఇంటికి, మా అత్తోళ్ళ ఇంటికి, చుట్టాలకు పంపని కొంచెం దాచిపెట్టినాం. మిగతాదంతా పంచేసినాం. ఇక తర్వాత ఏం చేసినామంటే పంచుడు అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళాలి కదా. ఇక కళ్యాణ కట్టను బెల్లం దుకాణం ఇక్కడ గుడి దగ్గరే ఉంటాయి. బయట కూడా కళ్యాణ కట్ట ఉంటుంది, కానీ అవి దొంగ ఎంటికలు అంటారు. అవి గుడి మీద ఇట్లా గోపురం మీద పడేస్తారట తీసుకొచ్చి. కానీ మేమైతే ఇక్కడ కళ్యాణ కట్ట దగ్గర తెప్పించినాం. ఆ బెల్లం దుకాణం బయట కూడా బాగుంటాయి బెల్లం దుకాణాలు, మనల్ని అక్కడ కూడా జోకించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మేము దేవుని సన్నిధిలో చేయాలనుకున్నాం కాబట్టి ఆలయంలోనే చేసినాం మేము. ఇది గుడి గోపురం. గుడిలోకి పోయిన తర్వాత మేము వెళ్ళిన రోజు కొంచెం జరంత పబ్లిక్ తక్కువనే ఉండేది. దర్శనం కూడా చెప్పనే అయిపోయింది, ఏమంత రిస్క్ అనిపించలేదు. లైన్ కూడా మామూలుగా జబ్బ వెళ్ళిపోయింది. కాకపోతే దేవుని దగ్గరికి పోయేసరికి ఇంకా మా పాప ఇక మామూలుగా ఏడుస్తలేదు. అప్పటిదాకా నిమ్మలంగానే ఉంది స్నానం పోసి వచ్చిన తర్వాత. కానీ ఏమైందో ఏమో ఒకటే ఏడుపు. ఆమె పడుకునే టైం కూడా దగ్గరికి వచ్చింది, 7:30 8 ఏం అవుతుంది. రోజు ఆ టైంకి పడుకుంటుంది. ఇంకా మాకు దర్శనం కరెక్ట్ దేవుడి దగ్గరికి గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్న టైంలో ఏడ్చింది, అసలు ఆపట్లేదు. ఇంకా బాగా ఏడుస్తూనే ఉంది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను దేవుడిని అయితే ప్రశాంతంగా దర్శించుకోలేదు. నాకు అది ఒక బాధ ఉండిపోయింది, చాలా బాధ అనిపించింది ఆమె ఏడుస్తూ ఉంటే. ఇంకా కానీ ఒకటైతే, గుడిలోకి పోయిన తర్వాత గర్భగుడిలోకి పోయినాక ఏడ్చి 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 అమ్మ అని పిలిచింది. నాకైతే అంటే ఆ పిలుపు వినంగానే, ఆ పిలుపు కోసమే ఇన్ని రోజులు నేను ఎంతకాలం వెయిట్ చేసినా చివరికి ఆ పిలుపు పిలిపించుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది దేవుడి సన్నిధిలో నాకైతే భలే అనిపించింది. అక్కడే గర్భగుడిలో ఒక 20 నిమిషాలు కూర్చున్నాం. పాప బాగా ఏడ్చేసరికి కూర్చొని పాపకి పాలు పెట్టించిన అక్కడ. తర్వాత పార్వతమ్మ వారికి చీర వడిబియ్యం తీసుకొచ్చిన, వడిబియ్యమును చీర గాజులు సమర్పించిన. ఇంకా బయటకు వచ్చినాక దర్గా ఉంది కదా, హిందూ ముస్లిం ఐక్యతకి ఇక్కడ దర్గా కూడా ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకొని మనం మొక్కుకున్నాము. తర్వాత ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి ధ్వజస్తంభం మొక్కుకున్నాము. తర్వాత కోడలను కూడా మొక్కినాము. అక్కడ చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళను అందరినీ దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని మాకైతే మనసు బాగా ప్రశాంతంగా ఉండే. అందరం కలిసి వచ్చినాం. కాకపోతే ఏంటంటే ఈమెకు పుట్టెంటికలు తీసి మేము స్నానం చేసి వచ్చేలోపు ఇంకా అన్నయ్య వాళ్ళు, వీళ్ళ తమ్ముడు వాళ్ళు అందరు దర్శనం చేసుకొని వచ్చి రూమ్కి వచ్చేసారు. వాళ్ళు వెయిట్ చేయలేదు మా కోసం. ఇక మాతో వెయిట్ చేసిన వాళ్ళు మా అమ్మ నాన్న మా కోసమే ఆగిండ్రు. మా అత్త ఆగింది, మా ఆడపడుచు ఆగింది. ఇక మేము అందరం కలిసి మళ్ళీ దర్శనం చేసుకున్నాం అనమాట. పాపం మా నాన్న చేతిలో బియ్యం పట్టుకున్నాడు. ఇట్లా గుడికి వస్తే దేవుడి గోపురం మీద ఏమలాడ రాజన్నకైతే బియ్యం పోయాలంటారు. ఆ బియ్యం పట్టుకుంటే ఆ ఆవు కోడొచ్చి మా నాన్న వెనక పడుతుంది, ఏదో చేతిలో పట్టుకుందని చెప్పేసి. ఇంకా జాగ్రత్తగా ఉండండి అట్లా వెళ్ళినప్పుడైతే. ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మా పాప నిమ్మలమైంది. ఇక డ్రెస్ మార్చినాక ప్రశాంతంగా ఉండే. తర్వాత నెక్స్ట్ డే కూడా మళ్ళీ వేములవాడకి పొద్దున్నే వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాం గుడికి వెళ్ళి. ఇంకా పొద్దున్నే మా నాన్న ఒక ప్రమిద తీసుకొని దీపం వెలిగించిండు గుడి ముందు. యాక్చువల్గా కార్తీక మాసంలో వెలిగిస్తారు, కానీ ఏ మాసం పోయినా మార్గశిర మాసం కూడా మంచిదే కదా. దీపం అయితే వెలిగించినాం మేము. వెలిగించి ఇంకా మళ్ళీ దర్శనం చేసుకోవాలి కదా. పొద్దున కోడని కట్టడం ఒకటి పెండింగ్ ఉండే మొక్కులలో. రాత్రి పాప బాగా ఏడ్చిందని చెప్పి ఇక కట్టలేదు, పొద్దున కడదాంది అనుకున్నాం. ఇక సరే అని చెప్పేసి వెళ్తున్నాం. వెళ్ళే ముందు బ్రహ్మముడి వేస్తారు కదా పంతులు, అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ధర్మగుండంలో స్నానం చేసి బ్రహ్మముడి వేయించుకుంటారు. కానీ మేము సాయంత్రం వేయించుకున్నాం బ్రహ్మముడి. అప్పుడు ధర్మగుండం క్లోజ్ ఉండే, ఆ వాటర్ మొత్తం బయటకు పంపించారు. ఇంకా ఫ్రెష్ వాటర్ నింపిరు నైట్. కానీ మేము నైట్ వేయించుకున్నామని చెప్పి మార్నింగ్ వేయించుకోలేదు. మళ్ళీ కోడని కట్టాలి. కోడని కట్టాలంటే టికెట్కి 200 రూపీస్ ఏమో ఉన్నది. సో ఇంకా వెళ్ళి లైన్లో నిల్చుకొని కోడని కట్టి
కోడే ఆ ముక్కు కూడా ముట్టేపి వచ్చినాం బయటకి ఇట్లా. ఇక బయట శివలింగం ఇట్లా ఉంటుంది వేములవాడ కాడ. ఇక్కడ అందరం కలిసి ఫోటోలు దిగినాం, ప్రసాదాలు తీసుకున్నాం. ఇక తీసుకొని నెక్స్ట్ వేములవాడ రాజన్న దర్శనం అయిపోయినాక నెక్స్ట్ బద్దిపోచమ్మ తల్లికి చేసుకోవాలి. అక్కడ పోచమ్మ గుడి ఉంటుంది, అక్కడికి పోయినాం. అందుకోసం బోనం వండినాం, పసుపు బోనం, బెల్లం బోనం వండినాం. ఆ బోనం ఎత్తుకొని పోవాలన్నమాట ఇంటి దగ్గర నుంచి. ఇంకా వచ్చిన ప్రతిసారి అయితే మేము బద్దిపోచమ్మకి చేస్తాము. ఫస్ట్ రాజన్న దర్శనం అయిపోయినాక బద్దిపోచమ్మకి చేసుకొని తర్వాత నగరేశ్వర ఆలయము, నెక్స్ట్ ఇంకొక భీమదేవుని ఆలయం ఉంది కదా, అక్కడికి వెళ్ళి కూడా మొక్కుకొని మేము ఇంకా ఇంటికి వెళ్తాం తిరుగు ప్రయాణంలో. ఇంకేం చేసినామంటే ఇక్కడ అంతా మొక్కుకొని చిన్నగా పోయేటప్పుడు షాపింగ్ చేసుకున్నాం. గాజులు గట్రా, గాజులు, కుంకుమ, పేలాలు ఇవన్నీ కొనుక్కోవాలి కదా, అవి కొనుక్కున్నాం. ఇదే బద్దిపోచమ్మకి వెళ్ళే రూట్ ఇప్పుడు నేను చూపించింది. రూమ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి అబ్బా. బయట ప్రైవేట్ రూమ్స్ అయితే 500కి చిన్న చిన్న రూమ్స్ వస్తాయి, కానీ మేము తీసుకున్న అయితే దేవస్థానం వాళ్ళ ట్రస్ట్ వాళ్ళదే. అది రూమ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. 2 బాత్రూమ్లు కూడా ఇచ్చారు, ఒక బెడ్ ఉంది, డైనింగ్ ఏరియా ఉంది, కూర్చోవడానికి పెద్దలు కింద కూర్చోవడం ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళకి చైర్స్ కూడా ఉన్నాయి. నాకైతే రూమ్ అయితే బాగా నచ్చింది. అంటే 2 రూమ్లు తీసుకున్నాం, ఆడోళ్ళకి ఒకటి మొగోళ్ళకి ఒకటి అని చెప్పి మంచిగా పట్టి రూమ్లలో అందరూ అంతే సఫిషియెంట్గా ఉంది. ఇంకా బద్దిపోచమ్మకు బోనం ఎత్తాలి కదా, ఇట్లా బోనం వండినాం. ముందే బోనంని పూజించినాం. అక్కడ గద్దెకి కూడా పసుపు బొట్లు పెట్టాలి పూజించి. మా అత్తమ్మ అయితే ధారణ వేయించుకుందని చెప్పిన కదా, ఇక కొత్తగా ఇట్లా త్రిశూలం కొనుక్కొని మళ్ళీ ధారణ వేయించుకుంది. అందుకే ఆ ఫోటోలలో మా అత్తమ్మ కనిపించలేదు. అప్పుడు ధారణ కోసం పోయింది మా అత్తమ్మ. ఇక బోనం ఎత్తుకొని ఇట్లయితే రూమ్ దగ్గర నుంచి బద్దిపోచమ్మ కాడికి పోయినాం. ఇంకా లైన్ అయితే చేంజ్ చేసారు బద్దిపోచమ్మ కాడ. బద్దిపోచమ్మకి కూడా మేము చీర గాజులు, ఇంకా అదేంటిది కన్ను, గొంతు ఇవన్నీ పెట్టినాం. ఎందుకంటే గొంతు పెడితే మాటలు మంచిగా గనగన వస్తాయని మా అమ్మ అన్నది, అందుకే ఇవన్నీ అన్నది కాబట్టి అన్నీ పెట్టినాం. ఇక మా ఆయన అన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక దర్శనం చేసుకొని అమ్మవారికి సమర్పిద్దామని ఇక దగ్గరికి పోతున్నాం. మా పాప ఏందో నాకు అర్థం కాదు, అప్పటిదాకా సైలెంట్ ఉండి కరెక్ట్ దర్శనం టైంకి ఏడుస్తుంది. ఇక్కడ కూడా నన్ను టెస్ట్ చేసినట్టే చేసింది. నేను బోనం ఎత్తుకొని ఉన్నా, ఇక కరెక్ట్ పోచమ్మ గుడిలోకి ఎంటర్ అవుతున్న మనంగా స్టార్ట్ చేసింది ఏడుపు. మామూలుగా స్టార్ట్ చేయలేదు. వామ్మో, అందరినీ అడిగిన పాప ఏడుస్తుంది, కొంచెం జరగండి, బోనం సమర్పించాలి, పాప ఏడుస్తుంది, జరగండి అని అంటే పాపం వాళ్ళు సైడ్ ఇచ్చిండ్రు. ఇంకా టక్కని వెళ్ళి బోనం అప్పచెప్పి పాపని నేను ఎత్తుకున్నా. అప్పటిదాకా అసలు ఎవరు ఎత్తుకున్నా ఊరుకోవట్లేదు. అసలు ఇక బోనం మధ్యలో వదలొద్దు కదా, ఇక అందుకే నేను అసలు అట్లా ఏడ్చేసరికి బాధ అనిపించింది. అక్కడ పోచమ్మ గుడిలో కూడా పట్నాలు వేసుకుంటున్నారు. ఆ పట్నాల వీడియో క్లిప్ మీకు చూపించిన. నెక్స్ట్ నగరేశ్వర ఆలయం అన్నా కదా, ఇదే ఆలయం. ఇంట్లో కూడా శివుడు ఉంటాడు. ఇక్కడ కూడా దర్శించుకున్నాం. ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయి, ఆ రాగి చెట్టు, మర్రి చెట్లు, వాటి చెట్టు ప్రదక్షిణ చేసుకున్నాం. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక కొంచెం ఇక్కడైతే నిమ్మలం అయిపోయింది. అక్కడ గుళ్ళో ఏడ్చింది కదా, ఇంకా మళ్ళీ ఏదో షాప్లో కూర్చొని ఫీడింగ్ ఇచ్చి అమ్మో ఆమెతో కష్టమైంది నాకు. అక్కడ టెంపుల్ అయిపోయినాక భీమేశ్వర ఆలయంకి వెళ్ళినాం. ఇక్కడ భీమదేవుడు ఉంటాడు, పెద్దగా గుడి అంతా శివలింగం ఉన్నట్టే ఆక్యుపై చేసి ఉన్నట్టుగా ఉంటాడు, మొత్తం కూర్చున్నట్టు. పక్కనే శ్రీకృష్ణ మందిరం ఉంది చూడండి, ఇక్కడ మొత్తం శివలింగాలది ఉంటుంది. నెక్స్ట్ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది, గుడి కూడా ఉంది. ఇక్కడ గబ్బిలాలు కూడా ఉంటాయండి భీమదేవుని దగ్గర, రివర్స్ తిరిగి ఉంటాయి. ఇక్కడ చాలాసేపు కూర్చున్నాం మేము. ఇంకా పాప కొంచెం నిమ్మలమైంది. కూర్చున్న తర్వాత ఇంకా వంట చేయాలి కదా అని చెప్పేసి ఇక కాసేపు కూర్చొని వెళ్ళిపోయినాం. ఇక రూమ్కి వెళ్ళి వంట చేసి తిని మళ్ళీ కొంచెం ఏమైనా పెండింగ్ ఉంటే షాపింగ్ చేసుకొని ఇంకా కొనవలసిన వస్తువులు కొనుక్కొని ఇంకా నిదానంగా తినేసి మళ్ళీ అంతా ప్యాకింగ్ చేసుకొని, అమ్మో ఈ పనులకే సరిపోయింది. ఏమైనా తీర్థయాత్రకి వెళ్తే ఈ పనులే అయితే కావచ్చు కదా, అసలు రికం ఉన్నట్టు అనిపించేది. ఎంతసేపు పని చేస్తూనే ఉన్నట్టు ఉంటుంది. అసలు ఖాళీ టైం ఎక్కడ దొరికినట్టు కూడా అనిపించలేదు నాకు. ఉన్న 2 days కూడా ఇట్లా వచ్చినామా అట్లా పోయినట్టు అనిపించింది. ఇంకా శివపార్వతుల కళ్యాణం కూడా చేయించుకుందాం అనుకున్నాం, కానీ మాకు టైమింగ్ సెట్ కాలేదు, అందుకే చేయించుకోలేకపోయినాం. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చేయించుకుందాం అని మొక్కుకున్నాం. ఇట్లయితే మా వాళ్ళు వంట రెడీ అయ్యాక ఇట్లా తిన్నారు. వీళ్ళకు ఈ రూమ్ తీసుకున్నాం, పక్క రూమ్సే తీసుకున్నాం. ఇట్లా డైనింగ్ సెటప్, నెక్స్ట్ బెడ్, కూర్చోవడానికి చైర్స్ అయితే మంచిగా ఉన్నాయి అబ్బా. రూమ్లో అయితే నీట్గా కూడా ఉన్నాయి. రూమ్స్ అయితే మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా మా అల్లుడు అంటున్నాడు వీళ్ళ రూమ్ ఏదో నీట్గా ఉంది, వీళ్ళ రూమ్లో వంటలు చేయలే కదా, ఇక మా రూమ్లో వంటలు చేసి అన్ని అలా చేసేసరికి అది కొంచెం ఆగమా ఉండేసరికి దట్ ఈస్ లేడీస్ అని అంటున్నాడు. ఇంకా అట్లా అనుకున్నాం కాసేపు. ఇట్లా వీడియో తీసిన. వీడియో నచ్చిందా? మా పాప పుట్టింటికలు అయితే విజయవంతంగా అయిపోయినాయండి. మాకు మంచిగా అనిపించింది. ఇక ఏడుపు ఒకటి తప్పితే మంచిగా ఉండి అనిపించింది, కానీ చిన్నపిల్లలకి అట్లా ఏడతారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే జర సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇట్లా మేము దిగిన ఫోటోలు కూడా షేర్ చేస్తున్నాం మీతో, అక్కడక్కడ దిగిన ఫొటోస్ కూడా. మా ట్రిప్ అయితే ఇట్లా జరిగింది. మంచి ప్రశాంతంగా దర్శనం అయింది. 2 సార్లు దర్శనం చేసుకున్నాం. నేను ఆ రోజు ఆగమాగంలో దర్శనం చేసుకోలేదు, నా బిడ్డ ఏడుస్తుందని, కానీ నెక్స్ట్ డే పొద్దున ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. మంచిగా దేవుని కళ్ళ నిండా చూసిన, నాకు శివయ్య కనిపించినట్టు అనిపించింది. మొత్తానికైతే ఏంలాడ రాజన్నకి పుట్టెంటికలు అప్పచెప్పినాం. ఇంకా ఏడుకొండల వెంకన్న స్వామి ఉన్నాడు, ఆయన దగ్గరికి ఎప్పుడైతే తెలియదు. ఇక దీని తర్వాత నెక్స్ట్ సమ్మక్క జాతరకు కూడా వెళ్ళాం. సరే చూస్తూనే ఉండండి, నేను అప్లోడ్ చేసే వీడియోలు. థ్యాంక్ యూ ఫర్